రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల ఘట్టం చివరి నిమిషానికి జరిగింది. పోలింగ్ సరళి కౌంటింగ్ ప్రక్రియపై ఇండియా కూటమి నేతలు దృష్టి సారించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశమయ్యారు. సోనియా, రాహుల్ గాంధీతో పాటు మిత్రపక్షాల నుంచి నాయకులు హాజరయ్యారు. ఢిల్లీలో ఇండియా కూటమి నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. శివ, రత్న, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఇండియా కూటమి మిత్రపక్ష పార్టీలందరూ కూడా హాజరయ్యారు. ఇక ఈ రోజుతో 7వ విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ అనేది ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటలతో ముగియబోతున్న నేపథ్యంలో ఇక సాయంత్రం ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత మరోవైపు కౌంటింగ్ ప్రక్రియ గురించి ఇప్పటివరకు లోక్సభ ఎన్నికల సరళి పోలింగ్ సరళి ఏ విధంగా జరిగింది, 6 విడతలు ఇప్పుడు 7వ విడత ఏ విధంగా జరుగుతోంది, కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలకు ఇండియా కూటమి ఎక్కడ అనుకూలంగా ఉంది, ప్రతికూలంగా ఉంది, ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అనే దానిపై ప్రధానంగా ఈ కూటమి సమావేశంలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం ఈ సమావేశానికి అన్ని పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా హాజరయ్యారు. మిత్రపక్షాలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అలాగే ఇతర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, ఇతర పార్టీల మిత్రపక్షాల నేతలందరూ కూడా హాజరయ్యారు. ప్రజెంట్ మనం మల్లికార్జున ఖర్గే నివాసం వద్ద ఉన్నాం. ఈ మల్లికార్జున ఖర్గే నివాసంలోనే ఈ సమావేశం కొనసాగుతోంది. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. కేసీ వేణుగోపాల్, అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ, శరద్ పవార్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అలాగే జితేంద్ర అవాద్ ఇతర పార్టీల నేతలందరూ కూడా హాజరయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవత్ మాన్ సింగ్, సంజయ్ సింగ్, రాఘవ్ చడ్డా ఎంపీలందరూ కూడా హాజరయ్యారు ఇతర పార్టీలకు సంబంధించి. అలాగే జార్ఖండ్కి సంబంధించి జేఎంఎం జార్ఖండ్ సీఎం చంపై సోరెన్ అలాగే మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇంతకుముందు చెప్పినట్లుగా ఇప్పటి వరకు ఎన్నికల పోలింగ్ సరళి ఏ విధంగా జరిగింది, కాంగ్రెస్కు అలాగే ఇండియా కూటమి పక్షాలకు ఎంతవరకు అనుకూలంగా ఈ పోలింగ్ జరిగింది అనే దానిపై ఈ మీటింగ్ అనేది కొనసాగుతూ ఉంది. ఈ మొత్తం డి రాజా, సీతారాం ఏచూరి, దీపక్ భట్టాచార్య, ముఖేష్ సాహ్ని విఐపి పార్టీకి సంబంధించిన నేతలు మొత్తం 22 పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. ఈ తొలి విడత ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నికల సరళి ఏ విధంగా జరిగింది, ఎక్కడెక్కడ మిత్రపక్షాలకు సంబంధించిన కలిసి పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపు ఎక్కడెక్కడ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనే దానిపై కూడా అందరూ వారి అభిప్రాయాలు తీసుకోబోతున్నారు. వారి అభిప్రాయాలు తీసుకుని పార్టీకి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా జరగబోతోంది, అంటే కౌంటింగ్ ప్రక్రియలో ఏజెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపై కూడా భవిష్యత్ అనే దానిపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. 7 విడతల్లో ఇటు ఢిల్లీకి సంబంధించిన 7 లోక్సభ నియోజకవర్గాల్లో మేమే విజయం సాధిస్తామంటున్నారు. ఇటు హర్యానాలో 10 లోక్సభ స్థానాల్లో 9 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది, 1 స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుంది. ఇక ఇతర రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిపి ఇటు సమాజ్వాదీ పార్టీకి సంబంధించి ఉత్తరప్రదేశ్లో 17 లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది, 63 లోక్సభ నియోజకవర్గాల్లో ఎస్పీ అఖిలేష్ యాదవ్ పార్టీ పోటీ చేస్తుంది. ఇక వేర్వేరు ప్రాంతాల్లో కూడా రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కడెక్కడైతే ఇండియా బ్లాక్ సంబంధించిన కూటమి సభ్యులు, కూటమి నేతలు, మిత్రపక్షాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అందరూ కూడా సీట్ షేరింగ్ చేసుకుని అక్కడ పార్టీ ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం అందరూ కూడా కలిసి పనిచేశారు. అంటే ఎంతవరకు కూటమి అభ్యర్థి గెలిచేందుకు, ఇండియా కూటమి అభ్యర్థి గెలిచేందుకు ఎంతవరకు అందరూ కలిసి పనిచేశారు అనేది కూడా ఇప్పుడు జరగబోయే సమావేశంలో చర్చించుకోబోతున్నారు. అంటే కొన్ని సమీకరణాలు, అంటే ఇప్పటి వరకు మొదటి విడత నుంచి ఇప్పుడు 7వ విడత జరుగుతుంది కాబట్టి మొదటి విడతలో ఎన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమికి రాబోతున్నాయి, దాంట్లో అందరూ కలిసి పనిచేశారా, అందరూ కూటమి అభ్యర్థులు గెలుస్తారా లేదా, అక్కడ ప్రత్యర్థి పార్టీ ఎటువంటి రిగ్గింగ్ కానీ అక్కడ ఇండియా కూటమి నేతలను ఇబ్బందులు గురి చేసేందుకు ఎటువంటి
అక్కడ దాడులు జరిగింది అనే దానిపై కూడా ఈరోజు ఒక నివేదికను తీసుకొచ్చి ఆ దాడులకు సంబంధించి కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. కొన్ని చోట్ల రిగ్గింగ్ జరిగిందనే దానిపై కూడా కొన్ని నివేదికలు ఉన్నాయి. ఆ నివేదికలపై కూడా వీరందరూ ఈ కూటమి సమావేశంలో చర్చించబోతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు మూడవసారి ప్రధాని నరేంద్ర మోడీ విజయం సాధించడం కష్టం అనేది ఇండియా కూటమి నేతలు భావిస్తున్నారు. ఇండియా కూటమియే ఇప్పుడు అధికారంలోకి రాబోతుంది.